హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, ధనం పోయినప్పుడు, జీవితమే తిరగబడిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు. విపరీతమైన భయానికి లోనైతే ఒక్కోసారి ప్రాణమే పోతుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైతే ప్రాణం పోతుంది. మనకి ఏమైనా జరిగితే మన కుటుంబం ఏమైపోతుందో అన్న ఆలోచన మనసులో గుర్తుపెట్టుకొని ఎప్పుడూ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎలాంటి సమస్య అయినా సరే కాస్త ఆలోచించు. అర్థమైంది కదండి? మన కన్నీటికి కారణమైన వారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించకుండా ఎవరూ తప్పించుకోలేరు. కాలం ఒకటి ఉంటుంది కదా, ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది. గుర్తుంచుకో, ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో కూడా మార్పు సహజం. అలాగే ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరినీ అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో. అలాగే జీవితంలో నిలదొక్కుంటావు. గుర్తుంచుకో, మనం ఎవరికీ కనిపించకుండా దాచుకోవాల్సింది మన కన్నీటిని. అందరికీ కనిపించేలా ఉండాల్సింది మన చిరునవ్వు. మన నవ్వును చూసి సంతోషపడే వాళ్ళకంటే అసూయపడే వాళ్ళే ఎక్కువ. మన కన్నీళ్లను పోగొట్టే వాళ్ళకంటే వాటితో దాహం తీర్చుకునే వాళ్ళు ఎక్కువ. ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకరి అదృష్టం చూసి ఈర్ష్య చెందకండి. ఒకరి దురదృష్టం చూసి సంతోషించకండి. ఎందుకు అంటే అందరి జీవితాల్లో ఈ రెండు తొంగి చూస్తూ ఉంటాయి. మన గత జన్మలో చేసుకున్న పుణ్యము పాపము ఫలితం వల్ల ముందు వెనుక అవుతూ ఉంటాయి. అంత మాత్రాన గంతులు వేయడం, దిగాలు పడిపోవడం మంచిది కాదని తెలుసుకోండి. అలాగే బంధాలు, బంధుత్వాలు, స్నేహం చెదిరినాక మళ్ళీ కలవాలనే తాపత్రయం ఒకవైపు వారికి మాత్రమే ఉంటే సరిపోదు. రెండో వైపు వారు చులకనగా చూసే రోజులివి. అందుకే అనవసరంగా ప్రాకులాడకుండా రెండో వైపు వారిని అనుసరించకుండా ఉంటే కాలమే ఒక తీర్పునిస్తుందని గుర్తుపెట్టుకో. ఇప్పుడు అనుభవిస్తున్న సుఖమైన అలాగే దుఃఖమైనా కూడా ఏదైనా గత జన్మలో దాచుకున్న కర్మల ఫలితమే. కష్టం వచ్చినప్పుడు దైవాన్ని మాత్రమే మనం ఎందుకు నిందిస్తాము? నాకస్సలు అర్థం కాదు. కోపంతో కొత్త దేవుడికి మనం మారిపోతాము. చేసే తప్పులన్నీ చేస్తూ దేవుణ్ణి మారిస్తే గత జన్మల కర్మ ఫలితం అనుభవించకుండా తప్పించుకోగల శక్తి మనకు ఉందా? మనం పూజించడం ప్రారంభించిన కొత్త దేవుడు ఉంటాడా? మనం గట్టిగా ఆలోచించాలి. అలాగే కొందరు అందరి చేత పదే పదే పొగిడించుకోవాలని, అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రయత్నిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ తమ ఉనికిని చాటుకుంటారు. బలవంతంగా తీసుకునే సొమ్ము, కీర్తి, ప్రతిష్ట, బిరుదు ఏదైనా తమకు వర్తించదని తెలియదు. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి మాటలు చెప్పినప్పుడు వినేవాళ్ళు సౌమ్యులు, విని ఆలోచించేవారు విమర్శకులు, విని ఆచరించేవాళ్ళు సుగుణవంతులు. ఆచరించుతూ ఆ మంచిని అందరికీ చేసేవారు జ్ఞానులు. అసలు ఏ మాట, ఎవరి మాట వినని వారు మూర్ఖులు. నిజమే కదండి? అలాగే ఎవరిని చులకనగా చూడకండి. ఎందుకు అంటే జీవితం చాలా చిన్నది. ఇక జీవిత చక్రం తిరిగి తిరిగి నీ వద్దకు వచ్చేసరికి నీ స్థానం చులకనగా చూడబడే స్థాయికి రావచ్చు. గుర్తుంచుకో, జీవితం అంటే సహజంగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం. వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాదు. కొన్ని నీకు ఆనందాన్ని కలిగించవచ్చు, కొన్ని నీకు విషాదాన్ని మిగిలించవచ్చు. ఏది ఏమైనా కూడా వాస్తవం వాస్తవమే. ఆ ప్రవాహం అలా ఆగిపోవాల్సిందే. ఇక అందులోనే మంచి చెడులను ఒప్పుకోవాల్సిందే. అర్థమైంది కదండి?
నువ్వు దేనికోసమైతే వెతుకుతావో అదే నీకు లభిస్తుంది, లేదా నీకు ఏదైతే లభిస్తుందో అదే నువ్వు వెతుకుతున్నావని తెలుసుకో. గుర్తుంచుకో, రామబాణంతో నేల కొరిగిన రావణుడు చివరి క్షణంలో రాముడికి, విభీషణుడికి చెప్పిన మాట, నా జీవితంలో ఎన్నో మంచి కార్యక్రమాలను చెయ్యాలనుకున్నాను, అవేమీ చెయ్యలేకపోయాను, కానీ సీతను చెరపట్టాలనే చెడ్డ ఆలోచనను వెంటనే అమలు చేసి ఇలా అంతమయ్యాను అని తుది మాటగా చెప్పాడు. ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించాలి. లేకపోతే సమయం మించిపోయిన తర్వాత చేయలేనందుకు బాధపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, మనిషికి జీవితంలో తోడుండేవారు ఎవరు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య లేదా భర్త అనో పిల్లలనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారు అనుకోవడం కూడా భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్తారట. నిజమే కదండి. అలాగే ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని, మనల్ని చూసే సాక్షులు ఉన్నారని మర్చిపోవద్దు. భాగవతం ఇలా చెబుతోంది, ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే మనం అనుభవిస్తాము. వేసిన విత్తనం చెట్టవడానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలితం అనుభవించడానికి దానికి అదే సమయం తీసుకుంటుంది. గుర్తుంచుకోండి, మనుషులు ఎప్పుడూ కూడా విడిపోయి బ్రతకాలి అనుకుంటారు. అందుకే వారి జీవితం ఎప్పుడూ వాడిపోయిన పువ్వులాగే ఉంటుంది. కానీ అక్షరాలు ఎప్పుడూ కలిసి ప్రయాణిస్తాయి. అందుకే వాటి జీవితం పుస్తకాల రూపంలోనూ పాటల రూపంలోనూ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. నిజమే కదండి. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. నా వాళ్ళు అని ఆరాటపడకుండా వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. ఇతరులు ఏ పని చేస్తే నీకు ఏ బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చెయ్యకపోవడమే మంచిది. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని తెలుసుకో. అర్థమైంది కదండి. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. అర్థమైంది కదండి. స్త్రీలు తమలో కలిగే ఆకర్షణను కంట్రోల్ చేయగలరు, కానీ ఎమోషన్ను మాత్రమే అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఇదే స్త్రీలలో ఉండే అతి పెద్ద బలహీనత. చూశారు కదండి. అర్థమైంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.